ఓం గం గణపతియే నమః. శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. శ్రీ పద్మ మహాపురాణం 13వ భాగం నిత్య నైమిత్తిక దానఫలం తెలుసుకుందాం. వేణుడు ఇలా పలికెను. దేవదేవా, పూర్వము మీ వలన నిత్య దానఫలమును వినియింటిని. నైమిత్తిక దానము చేసిన వానికి కలుగు ఫలమును నాకు తెలుపుము. మీ అనుగ్రహముతో వినుచున్నాను. నాకు తృప్తి కలుగుట లేదు, ఇంకా వినవలేనని శ్రద్ధ కలుగుచున్నది అనెను. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఇలా పలికెను. నృపోత్తమ, ఇప్పుడు నైమిత్తిక దానములను చెప్పెదను. మహాపర్వకాలమును అనుభవించినప్పుడు శ్రద్ధతో దానములను సత్పాత్రులకు అర్పించిన వానికి కలుగు పుణ్యఫలమును వినుము. మహాపర్వములలో గజమును కానీ, రథమును కానీ, అశ్వమును కానీ దానము చేసినవాడు పుణ్యదేశమునకు రాజుగా పుట్టును. సకల భృత్య పరివారముతో కూడియుండును. అచ్చట నా అనుగ్రహమును పొందును. రాజగును, ధర్మాత్ముడగును, జ్ఞానవంతుడు, బలవంతుడు అగును. మహాతేజోవంతునిగా పుట్టును. మహాపర్వకాలమున పర్వతాలు సంభవించినప్పుడు భూదానము చేసిన మహాపర్వకాలము సంభవించినప్పుడు భూదానం చేసినవాడు లేదా గోదానం చేసినవాడు సర్వభోగవతి అగును. పరమ పుణ్యాత్ముడైన బ్రాహ్మణునికి ప్రయత్నపూర్వకంగా దానము చేయవలేను. పర్వదినాలలో పుణ్యతీర్థముల పాత్ర తెలిసినవాడు మహాదానములను చేసిన వానికి చిహ్నములను చెప్పెదను. అతను భూపతి యగును. తీర్థమున పర్వకాలమున సంప్రాప్తించినప్పుడు గుప్తదానము చేసిన వానికి గొప్ప నిధులు నిరంతరము లభించుచునే ఉండును. మహాపర్వకాలములో పుణ్యతీర్థము నిరంతరము లభించుచునే ఉండును. మహాపర్వకాలంలో పుణ్యతీర్థమున బ్రాహ్మణ శ్రేష్ఠునకు బంగారంతో కూడిన చక్కని వస్త్రమును దానము చేసిన వానికి కలుగు ఫలమును చెప్పెదను విను అనిన. అప్పుడు అట్టి వానికి సుగుణవంతులు, వేద పారంగులు, ఆయుష్మంతులు, సంతానవంతులు, యశస్సు కలవారు, పుణ్యము కల చాలామంది పుత్రులు కలిగెదరు. మహామతి వారు అధికమైన సంపద కలవారు, సర్వ సమృద్ధి చెందిన లక్ష్మీవంతులు అయ్యెదరు. పవిత్రమైన సౌఖ్యమును పొందెదరు. ధర్మవంతునిగా పుట్టుదురు. మహాపర్వకాలం సంభవించినప్పుడు ప్రయత్నపూర్వకంగా తీర్థమునకు వెళ్ళి కపిలగోవును సువర్ణముతో మహానుభావుడైన బ్రాహ్మణునకు దానము చేయవలేను. అట్టి దానము వలన కలుగు పుణ్యఫలమును చెప్పుచున్నాను వినుము. కపిలగోవును దానం చేసినవాడు సకల సౌఖ్యములను చక్కగా అనుభవించును. బ్రహ్మలోకమును చేరి బ్రహ్మ ఆయు ప్రమాణము వరకు అచ్చటని నివసించును. మహాపర్వకాలము సంభవించినప్పుడు గోవును వస్త్రాలంకార భూషణములతో బంగారముతో పాటు చక్కగా అలంకరించి దానము చేసినచో రాజేంద్ర, ఆ దాన ఫల భోగమును నేను చెప్పుచున్నాను వినుము. దానభోగములతో కూడిన విపుల సంపద కలుగును. సర్వ విద్యావతి అయి విష్ణుభక్తుడగును. ఈ భూమండలమున్నంత వరకు అతను విష్ణులోకంలో నివసించును. పర్వకాలమున తీర్థమునకు వెడలి బ్రాహ్మణునకు ఒక భూషణమును దానము చేసినచో భూలోకమున సకల భోగములను అనుభవించి స్వర్గములో ఇంద్రునితో విహరించును. మహాపర్వకాలము సంప్రాప్తించినప్పుడు బ్రాహ్మణోత్తమునకు వస్త్రమును, భూమిని, భోజనమును సత్పాత్రునకు శ్రద్ధతో దానము చేసినచో అతను వైకుంఠమున విష్ణుతుల్య పరాక్రమణుడై ఆనందించును. వివేకము గల బ్రాహ్మణోత్తమునకు వస్త్రముతో పాటు బంగారమును దానము చేసిన తన ఇచ్ఛానుసారముగా అగ్ని వంటి తేజోవంతుడై వైకుంఠమున నివసించును. సువర్ణ కుంభమును మంచి నెయ్యితో నింపవలేను. పైన వెండిరేకుతో మూయవలేను. ఆ కుంభమును వస్త్రము, హారములతో అలంకరించవలేను. బ్రహ్మసూత్రముతో చుట్టి పుష్పమాలలతో అలంకరించి వేదమంత్రములతో ప్రతిష్ఠింపచేసి పవిత్రములైన షోడశోపచారములతో అర్చించవలేను. చక్కగా అలంకరించిన మహానుభావుడైన బ్రాహ్మణునికి దానం చేయవలేను.
అట్లే 16 ఆవులు వస్త్రములతో పాలుపిండు కంచు పాత్రలతో 4 సువర్ణ కుంభములతో బంగారముతో కూడిన దక్షిణను ఇయ్యవలెను. అట్లే వస్త్రాలంకార భూషణములతో 12 గోవులను వేరుగా మరొక బ్రాహ్మణునకు ఇయ్యవలెను. ఈ విషయమున గొప్ప ఫలమును పొందుననుటలో సంశయము లేదు. రాజపుత్ర, ఇట్టి ఇతర దానములు తీర్థకాలములో యోగ్యుడైన వానికి చేసినచో బహుపుణ్యమును ప్రసాదించును. ఒక కోరికతో విష్ణువును ఉద్దేశించి దానము చేసినచో ఆ దాన ప్రభావము వలన కోరిన ఆ ఫలమును పొందును. ఇందులో సందేహము లేదు. ఇక ఇప్పుడు యజ్ఞములతో అభ్యుదయమును ప్రాప్తించు దానిని చెప్పెదను. శ్రద్ధతో చేసిన దానముతో ప్రజ్ఞావృద్ధిని పొందును, దుఃఖమును పొందడు. ఈ లోకమున ధర్మాత్ముడై భోగములను అనుభవించును. దివ్యగతిని పొందిన తరువాత ఇంద్రభోగములను అనుభవించును. తన కులము 1000 కల్పముల వరకు స్వర్గమును చేర్చును. ఇట్లు అభ్యుదయమును చెప్పి తిని. ఇక ఇప్పుడు మరణకాలంలో చేయు మరొక దానమును గురించి చెప్పెదను. శరీరము క్షీణించుచున్నదని తెలిసి వార్ధక్యముతో పీడింపబడిన వాడు తప్పక దానమును చేయవలేను. ఎవరో ఏదో చెప్పారని ఎవరి మీద ఆశ పెట్టుకొనరాదు. నేను చనిపోయినచో నా పుత్రులు, ఇతరులైన స్వజనులు, బంధువులు, మిత్రులు నేను లేకుండగా ఎట్లుండెదరు అని వారి మీద మోహముతో మోహించబడి ఏ కొంచెము కూడా దానము చెయ్యడు. అట్టి మోహాత్ముడు మృత్యువును పొందును. అతని మిత్రులు, బంధువులు రోధింతురు. దుఃఖముతో మాయామోహములతో పీడించబడి మృత్యువుని, మోక్షమును ఆలోచించు దానములను సంకల్పింతురు. అతడు మరణించిన తరువాత, మాయామోహము తొలగిన తరువాత సంకల్పించిన దానములను మరతురు. లోభముతో దానమును చెయ్యరు. చనిపోయిన వారు బహు దుఃఖములతో యమలోక మార్గమును పట్టును. ఆకలి దప్పికలు బాధించుచుండగా ఎన్నో దుఃఖములచే పీడించబడుచుండును గాన స్వయముగానే దానమును చేయవలేను. కానీ ఎవరో చేయుదురని ఆశించరాదు. రాజశ్రేష్ఠ, ఎవరికి పుత్రులు, ఎవరికి పౌత్రులు, ఎవరికి భార్య, ఈ సంసారంలో ఎవరికి ఎవరు ఏమీ కారు. కావున దానమును స్వయముగా తానే చేయవలేను. జ్ఞానము కలవాడు తానే దానము చేయవలేను. ఇందులో ఎట్టి సందేహమును లేదు. అన్నము, పానీయము, తాంబూలము, ఉదకము, సువర్ణము, దూడతో నున్న చక్కని ఆవును, భూమిని, పలు రకముల ఫలములను, చాలా జలపాత్రలు, నీటితోనున్న వాటిని, విచిత్ర వాహనములు, ఎన్నో బండ్లు, పలు విధములైన గంధములను, కర్పూరము, పాదములకు సుఖమునిచ్చు పాదరక్షలను, సుఖమును కోరువారు దానము చేయవలేను. మహారాజా, ఈ దానములతో యమ మార్గములను సుఖముగా యమదూతలచే అలంకరించబడిన దానికి వెళ్ళును. శుక్లాచరితము. వేణుడు పలికెను. గురుపుత్రుడు, భార్య, తల్లి, తండ్రి వీరంతా తీర్థములు ఎలా అవుతారో దానినంతా నాకు సవిస్తరముగా చెప్పవలేను అని అడిగెను. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఇలా పలికెను. గంగా తీరంలో రమ్యమైన కాశీ వారణాసి అను ఒక మహాపురం ఉన్నది. ఆ పురములో కృకలుడు అను వైశ్యుడు నివసించుచుండెను. అతని భార్య పేరు సుకల. మహాసాధ్వి, పతివ్రతాపరాయణురాలు, ధర్మాచార పరురాలు, నిత్యము పతిని సేవించుచుండును. పుణ్యాంగి, అందమైన శుభకరమైన రూపము కలది, సుపుత్రులు కలది, ఎల్లప్పుడూ సత్యమునే పలుకును, సదా శుచి అయి ప్రియమైన ఆకారము కలిగి ప్రియునకు ప్రియము కలిగించెను. ఈ గుణములతో కూడియున్న ఆ సౌభాగ్యవతి ఎల్లప్పుడూ శుభకర్మలని చేయుచుండెను. ఆ వైశ్యుడు కూడా ఉత్తముడు, నానా ధర్మములను తెలిసినవాడు, జ్ఞానవంతుడు, గుణవంతుడు, పురాణములను శ్రౌత ధర్మాలను శ్రవణ తత్పరుడై సదా వినుచుండెను. అతడు తీర్థయాత్రయందు ఆసక్తుడై బహుపుణ్యప్రదాయకమైన తీర్థయాత్రను చేయుటకు బ్రాహ్మణులతోనూ ఇతరులతోనూ కలిసి బయలుదేరెను. పతివ్రత అయిన సుకల పతి మీద ప్రేమతో ఇలా పలికెను. ధర్మము ప్రకారము
నేను మీకు భార్యను, మీతో కలిసి పుణ్యకర్మలను ఆచరించుచుందును. భర్త అనుసరించు మార్గమునే అనుసరించు దానను, మిమ్ములనే పరదైవముగా పూజించు దానను. మిమ్మల్ని వదిలి నేను ఎన్నడూ ఉండను. మీ నీడను ఆశ్రయించి నేను ఉత్తమమైన ధర్మములను ఆచరించుచుందును. స్త్రీల పాపములను నాశనము చేసి ఉత్తమ గతిని కలిగించే పాతివ్రత్యమును అనుసరించు దానను. దాని వలననే స్త్రీలకు ఉత్తమ గతి కలుగును. పతి పరాయణురాలగు స్త్రీని లోకము పుణ్యశ్రీ అంటుంది. యువతులకు భర్తను మించిన తీర్థము లేదు. స్వర్గమును మోక్షమును ప్రసాదించున్నది, సుఖము కలిగించున్నది భర్త శుశ్రూషయే. స్త్రీకి భర్త కుడిపాద ప్రయాగ, ఎడమ పాదము పుష్కరము. భర్త పాదోదకముతో స్నానము స్త్రీకి ప్రయాగ పుష్కర స్నాన ఫలముతో సమానము. ఇందులో సందేహము లేదు. భర్త సర్వతీర్థమయుడు, సర్వపుణ్యమయుడు. దీక్షితునకు యజ్ఞము చేయుట వలన లభించు ఫలము స్త్రీకి భర్తను సేవించుట వలన లభించును. గయా మొదలైన పుణ్యతీర్థముల యాత్ర చేయుట వలన లభించు ఫలము స్త్రీకి భర్త శుశ్రూష వలన మాత్రమే లభించును. సంగ్రహముగా ఒక్క మాటలో చెబుతున్నాను వినండి. స్త్రీలకు పతిసేవ తప్ప అన్యధర్మము లేదు. అందువలన ఓ స్వామి, మీకు సహాయము చేయుచు మీకు సుఖమును కలిగించుచు మీ నీడను ఆశ్రయించి నేను మీతో పాటు వచ్చెదను అనెను. అప్పుడు విష్ణువు ఇలా పలికెను. ఆమె రూపమును శీలమును భక్తిని గుణమును యవ్వనమును సౌకుమార్యమును పదే పదే ఆలోచించి కృకలుడు ఇలా ఆలోచించెను. దుర్గమమైన మార్గములో ఈమెను తీసుకొని వెళ్ళినచో చలికి తాపమునకు ఈమె రూపము నశించును. ఈమె శరీరము పద్మము యొక్క లోపలి భాగము వలె కోమలముగా ఉండును. చల్లని ఈదురుగాలులచే ఈమె శరీరము నల్లబడును. పరమ కోమలమైన ఆమె పాదములను కఠినమైన రాళ్లతో నిండి ఉన్న మార్గములో నడిచినచో తీవ్రమైన వేదనను అనుభవించును. ఆకలి దప్పికలతో ఈమె ఎంత కష్టపడుతుందో ఈ సుందరాంగి నా స్థానమును సుఖస్థానము చేయునది. నాకు ప్రాణప్రియురాలు, ధర్మమునకు ఆశ్రయురాలు. ఈమె నశించినచో లేకపోతే నేను నశింతును. లేను. ఈమెయే నా జీవితము, ఈమెయే నా ప్రాణేశ్వరి. కావున ఈమెను వనమునకు తీర్థమునకు తీసుకొని వెళ్ళను. నేనొక్కడినే వెళ్ళెదను. ఈ విధముగా కృకలుడు క్షణకాలం ఆలోచించెను. అతని భావం గ్రహించిన సుకల తిరిగి భర్తతో ఇలా పలికెను. నిర్దోషి పాపము లేని అయిన భార్యను పురుషుడు ఎన్నడూ విడువరాదు. పురుషుని ధర్మమునకు మూలము భార్యయే. ఓ మహానుభావ, ఇది తెలుసుకొని నన్ను కూడా మీతో పాటు తీసుకువెళ్ళండి అన్నది. అప్పుడు తనకు ప్రియురాలు అయిన భార్య పలికిన మాటలు విన్న కృకలుడు నవ్వి ఆమెతో తిరిగి ఇట్లు పలికెను. ప్రియురాలా, ధర్మముగా లభించిన భార్యను ఎన్నడూ విడవరాదు. నీతిమంతురాలు ధర్మచారిణి అయిన భార్యను విడిచినచో దశాంగయుక్తమైన ధర్మమును అతడు విడిచినట్లే. ఓ ప్రియురాలా, నీకు శుభము కలుగగాక. నేను నిన్ను ఎన్నడూ విడువను. ఈ విధముగా భార్యతో పలికిన పదే పదే ఆమెను ఊరడించి ఆమెకు తెలియకుండా ప్రయాణికులతో చేరి వెళ్ళిపోయెను. ధర్మాత్ముడైన కృకలుడు తనను వదిలి వెళ్ళిన తర్వాత దేవపూజకు వేళ అయినను భర్త రాకపోవడం వలన అతని మందిరములో అతనిని కానలేకపోవడం వలన అతడు యాత్రకు వెడలనని తెలుసుకొని రోధించెను. దుఃఖముతో శోక పీడితే అయి తన స్నేహితులతోనూ, ఓ మహాభాగా, మీరెవరైనా నా ప్రాణేశ్వరుడు కృకలుని చూశారా? అతని ఎక్కడికో వెళ్ళిపోయారు. మీరు నాకు బంధువులు. పుణ్యవంతుడు, సర్వజ్ఞుడు, సత్యవంతుడు, పండితుడు, మహాత్ముడు అయిన నా భర్త కృకలుని చూచినచో నాకు చెప్పండి అని పలికెను. ఆమె మాటలు విని వారు ఇట్లు పలికిరి. ఓ శుభకరురాలా, నీ భర్త కృకలుడు తీర్థయాత్రార్థమై వెళ్ళాడు. మహాతీర్థయాత్రను ముగించుకొని మరలా వచ్చును. నీవు దుఃఖించకు అని హితము పలికిరి ఆప్తులు. ఈ విధముగా పలుకగా సుకల ఇంటికి వెళ్ళెను. భర్త పరాయణురాలైన సుకల దుఃఖముతో
అతి దీనముగా రోధించెను. నా భర్త వచ్చినంత వరకు నేను నేల మీదనే పరుండెదను. నెయ్యి, నూనె, పెరుగు, పాలు నేను తినను. లవణమును, తాంబూలమును విడిచిపెట్టెదను. ఈ విధముగా తీర్మానించుకొని బెల్లము మొదలైన మధుర పదార్థములను కూడా విడిచెను. నా భర్త వచ్చినంత వరకు ఏకభుక్త అయి నిరాహారురాలయ్యెదను. నా భర్త వచ్చినంత వరకు ఇలాగే ఉండెదను, సందేహం లేదు అని దుఃఖముతో ఒకే వేణిని వేసుకునెను, ఒకే రవికెను వేసుకునెను. మలినముగా ఉండెను, మాసిపోయినను ఒకే వస్త్రం వేసుకునెను. మాహాకారములు చేయుచుండెను, దుఃఖముతో దీర్ఘ నిట్టూర్పులు విడుచుచుండెను. భర్త వియోగాగ్నిచే దహింపబడుచు శరీరము నల్లబడి మురికి పట్టినదై దుఃఖ సమాచారమై కృషించి పరితపించుచుండెను. రాత్రింభవళ్ళు ఏడ్చుచూనే ఉండెను. రాత్రులు నిద్రపట్టేది కాదు. దుఃఖముతో బాధింపబడి ఆకలి కూడా తెలిసేది కాదు. ఒకనాడు ఆమె సకులు ఆమె వద్దకు వచ్చి, సుకల, అందమైన అంగములు గల నీవు ఎందుకు ఏడ్చుచున్నావు? నీ దుఃఖమునకు కారణమేమిటి? మాకు చెప్పమని అడిగిరి. అప్పుడు సుకల ఇలా నేను, ధర్మతత్పరుడైన నా భర్త ధర్మార్థమై నన్ను వదలి వెళ్ళాడు. తీర్థయాత్రాపరుడై భూమి అంతటా తిరుగుచున్నాడు. ఏ పాపమో తెలియని దాన్ని, నిర్దోషిని అయిన నన్ను వదలి నా స్వామి వెళ్ళిపోయారు. నేను సాధ్విని, సదాచారము కలదానను, సదా పవిత్రురాలను, పతియే దైవముగా వ్రతమును ఆచరించుదానను. తీర్థ సాధనా తత్పరుడై నా భర్త నన్ను విడిచి వెళ్ళిపోయిను. సకులారా, అతని వియోగముచే దుఃఖపీడితురాలనైనాను. ఇంతకంటే ప్రాణము పోయి ఉంటే మేలు. భర్త వియోగమును భరించుట కంటే విషమును త్రాగుట కానీ, అగ్నిలో ప్రవేశించుట కానీ మరణించుట మేలు. భర్త వియోగమును నేను తాళలేకున్నాను. అది చాలా దారుణమైనది. నేను నిత్యము నా భర్త వియోగముచే దుఃఖితానయ్యాను అనెను. అప్పుడు సకులు ఇలా పలికిరి, తీర్థయాత్రకు వెళ్ళిన నీ భర్త, నీ పతి తప్పక వచ్చును. అనవసరముగా నీ దేహాన్ని శుష్కింపచేయుచున్నావు. అనవసరముగా నీవు శోకించుచున్నావు. బాలా, నీవు అనవసరముగా తప్పించుచున్నావు. భోగములను పరిత్యజించుచున్నావు. నీవు పానమును త్రాగుము, భుజింపుము. నీకు ఇదివరకు ఇచ్చిన దానిని అనుభవించుము. భర్త ఎవ్వరికి కుమారుడు, ఎవ్వరికి స్వజనము, ఎవ్వరికి బంధువు, ఎవ్వరికి ఈ సంసారంలో ఎవ్వరికి ఎవరూ లేరు. మానవులు అనుభవింతురు, భుజింతురు. సంసారమునకు ఫలమిదియే. మరణించిన పిదప ఫలమును ఎవరు అనుభవింతురు, ఎవరు చూచెదరు? బాలా, పానము త్రాగడము, భుజించడము మాత్రమే ఈ సంసారమునకు ఫలము అని నా అప్పుడు సుకల ఇలా పలికెను, మీరు పలుకుచున్నది వేద సమ్మతము కాదు. భర్త నుంచి వియోగము పొందిన స్త్రీ సదా ఏకాకి అయి నివసించు స్త్రీ పాపురాలు. సజ్జనులు అటువంటి స్త్రీలను మన్నించరు. ఎల్లప్పుడూ భర్తతో కలిసి ఉండుట స్త్రీకి శ్రేష్టమని వేదములందు చెప్పబడినది. సంబంధము పుణ్య సంసర్గము వలన కలుగుతుంది. స్త్రీలకు ఎల్లప్పుడూ భర్త ఉత్తమ తీర్థమని శాస్త్రములలో చెప్పబడినది. మనస వాచ కర్మణ స్త్రీ భర్తని సదా అనుసరించవలేను. సత్యభావాయుతమైన మనస్సుతో సదా భర్తను పూజించవలేను. భర్త యొక్క దక్షిణ పార్శ్వము మహాతీర్థము ఎల్లప్పుడూ పవిత్రమైనది. స్త్రీ భర్తను ఆశ్రయించి గృహస్థురాలైన పిదప భర్త చేసే దానము వలన లభించు పుణ్యము తనకు లభించును. అతను చేసిన యజ్ఞము వలన లభించును ఫలము తనకు లభించును. వారణాసి, గంగా పుష్కరములలో స్నానము చేయుట వలన భర్తకు లభించు ఫలము తనకు లభించును. ద్వారకా, అవంతి, కేదారము దర్శనము వలన లభించు ఫలము తనకు లభించును. స్త్రీ సదా యజ్ఞమును చేసినను ఆమెకు అంతటి భర్తతో ఉన్నప్పుడు లభించు ఫలము లభించదు. సుఖము, పుత్ర సౌఖ్యము, స్నానము, దానము, భూషణము, సౌభాగ్యము, వస్త్రము, అలంకారము, రూపము, తేజస్సు, యశస్సు, కీర్తి, గుణము ఇవన్నీ లభించున్నది భర్తతో ఉన్నప్పుడే. ప్రతి అనుగ్రహము వలన ఇవన్నీ లభించుననుటలో
సందేహము లేదు. భర్త ఉండగా వేరొక ధర్మమును ఆచరించు స్త్రీకి ఆ ధర్మములు నిష్ఫలమగును. ఆ స్త్రీని పుంచలి అందురు. ఈ భూమండలములో స్త్రీ యొక్క యవ్వనము, అందము, రూపము భర్త కోసము మాత్రమే. భర్త ఉన్నప్పుడు మాత్రమే ఆమెను సుపుత్రి, యశస్విని అని చెప్పుదురు. భౌతిక జగత్తులో భర్త సంతోషించినప్పుడే స్త్రీకి గౌరవం. పతి లేని స్త్రీకి ఈ భూమండలంలో సుఖము, రూపము, యశస్సు, కీర్తి, రూపము, పుత్రులు ఎక్కడ? ఈ సంసారంలో జీవనంలో గొప్ప దౌర్భాగ్యమును అనుభవించును. దుఃఖాచార ఆవును. భర్త సంతోషించినచో దేవతలు, ఋషులు, మానవులు అందరూ సంతుష్టులగుదురు. స్త్రీకి భర్తయే గురువు, భర్తయే దేవత, భర్తయే తీర్థం, భర్తయే పుణ్యం. భర్త ఉన్నప్పుడు మాత్రమే శృంగారము అంటే అలంకారము, భూషణములు శోభించును. పర్వదినములు తప్ప మిగిలిన రోజులలో చక్కగా అలంకరించుకొనును, ఆభరణములను ధరించును, మనోహరముగా కనిపించును. భర్త ఉన్నప్పుడు మాత్రమే అలంకారములలో ఆభరణములతో స్త్రీ శోభించును. భర్త లేనప్పుడు ఈ అలంకారములు పాము నోటిలోని పాలవలే ఉండును, హాని కలిగించును. భర్త బయటకు వెళ్ళిన తరువాత అలంకరించుకొనుచో ఆ రూపము, అలంకారములు వ్యర్థమగును. అట్టి స్త్రీని లోకులు పుంచలి అందురు. అందువలన ఈ భూమిపై ఆనందము కోరుకును స్త్రీ ఎన్నడూ పతిని విడువరాదు. స్త్రీకి భర్తయే పరమధర్మమని శాస్త్రములు కీర్తించినవి. అందువలన ఆ శాశ్వత ధర్మమును స్త్రీ ఎన్నడూ విడువరాదు. ధర్మము తెలిసిన నన్ను నా భర్త ఎలా వదిలి వెళ్ళగలడు చెల్లులారా? దీనికి సంబంధించి పురాతనము, పావనమును, సుపుణ్యము, పాపనాశనము అయిన సుదేవ చరిత్ర చెప్పబడుచున్నది. ఇక్ష్వాకు మహారాజు వేటకు వెళ్ళుట. సకులు పలికిరి, సుదేవ ఎవరు? ఆమె ఆచారమేమిటి? ఆమె గురించి మాకు సత్యమును చెప్పుము అనిరి. అప్పుడు సుకల పలికెను, అయోధ్య నగరములో సమస్త ధర్మార్థ తత్పరుడు, సర్వజ్ఞుడు, దేవ బ్రాహ్మణులను పూజించువాడు, మనువుకు పుత్రుడు, ఇక్ష్వాకు మహారాజునే మహానుభావుడు ఉండేవాడు. ఇక్ష్వాకు మహారాజు అనే మహానుభావుడు ఉండేవాడు. అతని భార్య పతివ్రత పరాయణురాలు, సదా పుణ్యము ఆచరించును. ఇక్ష్వాకు మహారాజు ఆమెతో కలిసి ఎన్నో యజ్ఞములు చేసెను, వివిధ తీర్థములను దర్శించెను. ఆమె మహాత్ముడైన కాశీరాజు వేదరాజుని పుత్రిక, సత్యాచార పరాయణురాలు. ఆమె పేరు సుదేవ. ఇక్ష్వాకు మహారాజు ఆమెను వివాహం చేసుకొని అనేక యజ్ఞములను చేసెను, జనులకు పుణ్యనాయకుడయ్యెను. ఆ మహారాజు సుఖముగా ఉండెను. ఒకనాడు ఇక్ష్వాకు మహారాజు సుదేవతో కలిసి అడవికి వెళ్ళెను. గంగా తీరంలో నున్న అరణ్యమును చేరి మృగములను, సింహములను, వరాహములను, గజములను, మహిషములను వేటాడి ఆనందించుచుండెను. అట్లు వేటాడుచున్నప్పుడు ఒక సూకరము అంటే పంది పుత్రులతోనూ మనుమలతోనూ కలిసి ఒక పెద్ద గుంపుతో వచ్చెను. ఆ సూకరమునకు ప్రియభార్య ఎల్లప్పుడూ భర్తతోనే ఉండెను. మిగిలిన వరాహములతోనూ సూకరములతోనూ కలిసి సదా భర్త పక్కనే ఉండెను. ఆ సూకరము దుర్జయుడై వేటాడుచున్న రాజాదిరాజును ఇక్ష్వాకుని చూసెను. ఆ సూకరము ఒక పర్వతమును ఆశ్రయించి భార్యతో, పిల్లలతో, మనువలతో కలిసి ధైర్యముగా అక్కడ ఉండెను. మహారాజు చేయుచున్న వేటలో ఎన్నో జంతువులు నాశనమగుట చూచి తన భార్య, పిల్లలు, మనువులతో ప్రియ, మహాబలవంతుడు, కోసల దేశాధిపతి, వీరుడు, మనుపుత్రుడు అయిన ఇక్ష్వాకు మహారాజు మృగములను వేటాడుటకు, అధిక సంఖ్యలో మృగములను సంహరించుటకు ఇక్కడికి వచ్చెను. నన్ను చూస్తే అతడు తప్పకుండా ఇక్కడికి వచ్చును. ఇతర వేటగాళ్ల నుంచి నాకు ప్రాణభయం లేదు. కానీ ఈ రాజు నా రూపమును చూచి క్షమించడు, తప్పక నన్ను చంపును. మహాతేజోవంతుడైన ఆ రాజు ధనుర్బాణములు ధరించి వేట కుక్కలతో కలిసి వేటగాండ్ర పరివృతుడై నన్ను చంపును. సూకరి పలికెను, ఓ కాంతుడా,
ఈ మహావనములో బోలెడు ఆయుధములను ధరించిన వేటగాళ్ళు వచ్చినప్పుడల్లా ధైర్యమును కోల్పోయి బల పౌరుషములను వదిలి భయముతో పుత్ర పౌత్రులతో కలిసి పారిపోయేవాడివి. మరి ఇప్పుడు పురుషోత్తమోత్తముడైన రాజేంద్రుని చూచినప్పుడు ఎందుకు భయపడుటలేదు? కారణమేమిటి చెప్పు. ఆమె మాటలు విన్న సూకర రాజు ఆమెతో ఇలా పలికెను. ఇట్లు బదులు పలికెను. ప్రియురాలా, ఈ వేటగాళ్ల వలన ఎందుకు భయపడుతున్నానో, అందరినీ వదిలి ఎందుకు వెళ్ళుచున్నానో వినుము. ఈ వేటగాళ్ళు మహాపాపమును అనగా వదను చేయువారు, వంచకులు. దుర్గమమైన గిరిదుర్గ గుహలలో పాపము చేతురు. ఎల్లప్పుడూ దుష్టులే. చాలా విధముల పాపములను ఆలోచించువారలు. పాపము చేయువారి కులములో పుట్టినవారే. వారి చేతిలో మరణించుటకు భయపడుతూ ఉన్నాను. వారి చేతిలో మరణించినను పాపులుగాన పాపమునే పొందెదను. అందువలన వారి చేతిలో అపమృత్యువునకు భయపడిన నేను దూరముగానున్న పర్వతమును లేదా పర్వత గుహకు పారిపోవుచున్నాను. ప్రియురాలా, ఈతను మహాపుణ్యాత్ముడు, మహారాజు, ప్రపంచమున అందరికంటే అధికుడు, శ్రీ మహావిష్ణు స్వరూపుడు. ఇచ్చడికి వచ్చి ఉన్నాడు. ఈ మహానుభావునితో సమరములో యుద్ధమును చేతును. నా పౌరుష విక్రమములను చూపుదును. నా తేజస్సుతో ఈ మహారాజును గెలిచినచో ఈ భూమండలమున గొప్ప కీర్తిని అనుభవించెదను. ఆ మహావీరునిచే వధించబడినచో ఈ మహారాజు నా అవయవముల మాంసముతో కొవ్వుతో తృప్తి పొందును. ఈతను తృప్తి పొందినచో సకల దేవతలు తృప్తి పొందెదరు. చేతిలో వజ్రాయుధమును ధరించి రాజు అందుకోసమే వచ్చి ఉన్నాడు. ఓ సుందరి, ఈతని చేతిలో నాకు మరణము సంభవించినచో నాకు గొప్ప లాభము, ఉత్తమ కీర్తి లభించును. భూలోకములోను 3 లోకములలోనూ నాకు గొప్ప కీర్తి లభించును. అట్లే శ్రీ మహావిష్ణు లోకము లభించును. పూర్వము నేను ఇలా భయపడలేదు, కలత చెందలేదు. పాపాత్ముల చేతిలో అంటే వేటగాళ్ల చేతిలో మరణము కలుగుతుందన్న భయంతో నేను పర్వత చర్యలకు పారిపోయేడి వాడిని. ధర్మమును అంటే ధర్మాత్ముడైన ఈ రాజును చూచి ఇక్కడ నిలబడి ఉన్నాను. పూర్వజన్మలో నేను చేసిన పాపం ఏమిటో తెలియదు. ఆ పాపముల రాసినంతటిని ఆ పాప ప్రభావము వలననే నేను ఈ సూకర జన్మను పొంది తిని. పూర్వజన్మలో ఆర్జించిన పాపముల రాసినంతటిని ఈ రాజు యొక్క తీక్షణమైన ఘోరమైన నిశితమైన 100 కొలది బాణముల జలములలో ప్రక్షాళనము చేసుకున్నదను. నా మీద మోహము విడిచి పుత్రులు పౌత్రులు పిల్లలతో ఉన్న ఈ కుటుంబాన్నంతటినీ తీసుకొని నీవు పర్వతం మీదికి వెళ్ళు. నా కోసం శ్రీహరియే ఇక్కడికి వచ్చాడు. అతని చేతిలో మరణించినచో విష్ణువు యొక్క పరమ పదమునకు వెళ్ళెదను. దైవము కూడా నా యందు దయచూపి స్వర్గధారములను తెరిచెను. నేను ఉత్తమమైన స్వర్గమునకు అంటే వైకుంఠమునకు వెళ్ళెదను అనెను. సుకల పలికెను. సూకరుని మాటలు విని బాధతో సూకరి ఇట్లు పలికెను. మీరు ఈ గుంపునకు స్వామి. మీరు పుత్రులతో పౌత్రులతో మిత్రులతో సోదరులతో ఇతర మిత్రులతో బంధువులతో కూడి ఉంటిరి. ఈ గుంపు మీ చేతనే అలంకరించబడినది, నీ చేతనే శోభించుచున్నది. మహానుభావ, నీవు లేని ఈ గుంపు ఎట్లు ఉండగలదు? నా తనయులైన బాలకులు మీ బలము వలననే గర్జించుచు ఈ పర్వత ప్రాంతమందు సంచరించుచున్నారు. మీ తేజస్సుతో ఏ భయము లేకుండా వారు ఈ ప్రాంతమున కందమూలములను భక్షించుచున్నారు. దుర్గములలో మన కుంజములలో గ్రామములలో నగరములలో ఈ పర్వతముననున్న సింహములకు ఈచ్చట మానవులకు భయపడకుండా మీ తేజస్సుచే రక్షించబడుచున్నారు. మీరు మమ్ములను వదిలి వెళ్ళినచో నా ఈ పిల్లలందరూ దీనులగుదురు, కలత చెందెదరు, చైతన్యమును కోల్పోయెదరు. మీరు లేనిచో ఈ పిల్లలందరికీ ఆనందం ఉండదు. భర్త లేని స్త్రీవలే శోభించదు. దివ్యమైన ఆభరణములను ధరించినను బంగారం
ఆభరణములను ధరించినను రత్నములు వస్త్రములు తల్లి తండ్రి సోదరులు సోదరీలు అత్త మామ ఇంకా ఎవరున్నను చంద్రుడు లేని రాత్రి వలె పుత్రుడు లేని కులము వలె దీపము లేని ఇల్లు వలె భర్త లేని స్త్రీ శోభించదు. ఆచారము లేని మానవుని వలె జ్ఞానము లేని యతి వలె మంత్రాలోచన లేని రాజు వలె మీరు లేని ఈ గుంపు శోభించదు. నావ సంపూర్ణమైనను నావికుడు లేనిచో సముద్రమును శోభించనట్లు సేనాపతి లేని సైన్యము శోభించనట్లు నాయకులు లేని వర్తకుల గుంపు వలె మీరు లేనిచో ఈ గుంపు కూడా శోభించదు. వేదహీనుడైన ద్విజుని వలె దీనమగును. కుటుంబ రక్షణ భారమంతా నాపై వదిలి మీరు వెళ్ళుచున్నారు. మరణము సులభమని తెలిసి కూడా నీవు ఈ ప్రతిజ్ఞను ఎలా చేయుచున్నావు ప్రాణేశ్వర? నీవు లేకుండా నేను నా ప్రాణములను ధరింపగలనా? ధరింపజాలను. నీతోనే స్వర్గం, నీతోనే నరకం, నీతోనే భూమి అనుభవింతును. ఇది సత్యం, ముమ్మాటికి సత్యం. ఓ నాథ, మనమిరువురము పౌత్రులను గుంపును తీసుకొని దుర్గమమైన గుహలకు వెళ్ళెదము. బ్రతకవలెనన్న ఆశను వదిలి యుద్ధమునకు వెళ్ళుచున్నావు. మరణించుట వలన నీకు ఏమి లాభము కలుగుతుందో చెప్పు అనిన వరాహము ఇలా పలికెను. వీరుల ధర్మము నీకు తెలియదు. ఇప్పుడు చెబుతాను విను. యుద్ధమును అపేక్షించుట మరొకరిని యుద్ధము యాచించుట వీరుని లక్షణం. నాతో యుద్ధము చెయ్యు, నీతో నేను యుద్ధము చేయడానికి వచ్చాను అని ఒక వీరుని అడిగినప్పుడు అతడు కామ లోభ మోహముల వలన యుద్ధము చేయుటకు నిరాకరించినచో అతడు కుంభీపాక నరకములో 1000 యుగములు నివసించును. క్షత్రియులకు యుద్ధము చేయుట పరమధర్మము, సందేహము లేదు. రణరంగమునకు వెళ్ళి యుద్ధములో గెలిచినచో యశస్సు కీర్తి లభించును. లేదా పౌరుషముతో నిర్భయముగా మరణించినచో వీరస్వర్గమును పొంది 20,000 సంవత్సరముల కాలం దివ్య భోగములను అనుభవించును. ఆ లోకములో అంతకాలము పాటు దేవాచారములతో గౌరవింపబడును, సందేహము లేదు. మహావీరుడైన మనుపుత్రుడు యథార్థమై వచ్చెను. నేను తప్పక యుద్ధము చేయవలసినది. నేను యుద్ధము చేసేదను. సనాతనుడైన విష్ణువు యొక్క స్వరూపము కలిగిన యుద్ధ విధిగా వచ్చెను. అతనికి తప్పక యుద్ధాతిథ్యమును సమర్పించవలయను. మహాత్ముడైన రాజునకు నీవు యుద్ధమును సమర్పించినచో నీ పౌరుషము ఎటువంటిదో నేను దగ్గర ఉండి నేను చూచెదను. ఇలా పలికి ఆ సూకరి తన పుత్రులను త్వరగా రమ్మని చెప్పి వారితో ఇలా పలికెను. పుత్రులారా, నా మాటలు వినండి. సనాతనుడైన విష్ణు స్వరూపుడైన రాజు యుద్ధాతిథిగా వచ్చెను. నా స్వామి వెళ్ళు చోటుకు నేను కూడా వెళ్ళవలేను. నా నాథుడు ఇక్కడ ఉన్నప్పుడే దూరముగానున్న దుర్గమమైన గిరి గుహలకు వెళ్ళండి. పిల్లలు మీరంతా అక్కడికి వెళ్ళి సుఖముగా జీవించండి. వేటగాంటకు దూరముగా ఉండండి. మీ అన్న మిమ్మల్ని రక్షించును, మీ పినతండ్రులు మిమ్మల్ని రక్షించును. సుపుత్రులారా, మీరందరూ నన్ను వదిలి దూరముగా వెళ్ళండి అని పుత్రులు ఇలా పలికిరి. ఈ పర్వత శ్రేష్టము అనేక ఫలమూలములతోనూ జలముతోనూ విరాజిల్లుచున్నది. ఎవరి వలన భయం లేదు, జీవితము సుఖముగానే ఉండును. అకస్మాత్తుగా మీరిరువురు ఇలా భయమును కలిగించు మాటలను పలుకుటకు కారణమేమిటి? మాకు నిజం చెప్పండి అండ్రి. అప్పుడు సూకరము ఇలా పలికెను. ఈ రాజు మహాభయంకరుడు, కాలరూపుడై ఇక్కడకు వచ్చాడు వేట కోసం. ఈ అడవిలో సంచరించుచు అనేక మృగములను సంహరించాడు. అతడు మహాబలవంతుడు, జయింపశక్యము కానివాడు. అతడు మనుపుత్రుడైన ఇక్ష్వాకు మహారాజు. అతడు కాలస్వరూపుడు, మిమ్మల్ని సంహరించును. అందువలన మీరంతా దూరముగా వెళ్ళండి అనెను. అప్పుడు పుత్రులు ఇలా పలికిరి. తల్లిదండ్రులను వదిలి వెళ్ళువాడు పాపి. అతడు మహాభయంకరము ఘోరము అయిన నరకమును వెళ్ళును. పుణ్యప్రదమైన తల్లిపాలను త్రాగి పుష్టుడై తరువాత దుర్బలుడై తల్లిదండ్రులను వదిలి వెళ్ళువాడు క్రిములతో నిండిన దుర్గంధమయమైన నరకమునకు తప్పక వెళ్ళును. అందువలన అమ్మ,
మిమ్మల్ని ఇక్కడ వదిలి మేము వెళ్ళము, మేము ఇక్కడే ఉంటాము. ఈ విధముగా వారిలో ధర్మార్థయుతమైన విషాదము ఏర్పడినది. బల తేజస్సులతో వారు వ్యూహమును ఏర్పరచుకుని అక్కడే నిలిచిరి. సాహసము ఉత్సాహము కలవారై పౌరుషముతో గర్జించుచు రాజనందనుని చూచిరి. సంతోషముతో అక్కడే వసించిరి. తరువాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. నమస్తే.